భాగమే బ్రాండ్ దుబాయ్ని టార్గెట్ చేయడం. సార్ దాదాపు 2 ఏళ్ల తర్వాత షేక్ హసీనా ఢిల్లీలో మీడియాతో మొదటిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆవిడ బంగ్లాదేశ్లో 2024లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటు వెనుక పెద్ద కుట్ర ఉంది అంటూ ఆరోపించారు. దీన్ని బంగ్లాదేశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు షేక్ హసీనా వ్యూహం ఏంటి, ఏం చెప్పదలిచారు సార్? అంటే షేక్ హసీనా ఈ అడ్రస్ ద్వారా మీరు అన్నట్లు కరెక్ట్గా చెప్పారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున స్టూడెంట్ ప్రొటెస్ట్లు వచ్చిన సమయంలో ఆమె దేశం వదిలేసి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు లాస్ట్ 2 years నుంచి. సరిగ్గా 2026 ఆగస్టు 5 నిన్న, అంటే 2nd anniversary ఆమె ఇండియాకి వచ్చిన తర్వాత. సో ఆమె ప్రపంచానికి కన్నా కూడా తన దేశ ప్రజలకు ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వటానికి నిన్న ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా వారు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక వేదికగా మార్చుకున్నారు ఆమె. సో దీని నుంచి ఆమె చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొదటిది తాను బంగ్లాదేశ్కు రాబోతున్నాను, డిసెంబర్ డెడ్లైన్ కూడా పెట్టింది, డిసెంబర్లోగా తాను బంగ్లాదేశ్ చేరబోతున్నాను అని. ఇదొక మేజర్ స్టేట్మెంట్. ఎందుకంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనము, ఆమె దేశం విడిచి వెళ్ళాక పెద్ద ఎత్తున అవామీ లీగ్, ఆమె పార్టీ అవామీ లీగ్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికీ కూడా అవామీ లీగ్కు దేశంలో 40% ప్రజల 40% ప్రజల మద్దతు ఉంటుంది. అవామీ లీగ్ నాయకుల ఇళ్లను తగలబెడుతున్నారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. నిన్న కూడా మీకు బంగ్లాదేశ్ ఐకానిక్ క్రికెటర్ అవామీ లీగ్ నిన్న అవామీ లీగ్ వాళ్ళపైన దాడులు కాదు, ఆయన ఐకానిక్ క్రికెటర్, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో షేక్ హసీనాతో పాల్గొన్నందుకు ఆయన ఇంటి పైన పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు. అవామీ లీగ్ వారు ఎక్కడుంటే అక్కడ అటాక్ చేస్తున్నారు. సో అందువల్ల ఆ పార్టీ నిషేధించారు. ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పోటీ చేయలేదు. అందువల్ల ఇవాళ ఆమె తాను నిర్మించినటువంటి, తన తండ్రి ఏర్పాటు చేసి తాను నిర్మించినటువంటి అవామీ లీగ్ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే ఆమె ఈ మాతృదేశానికి తిరిగి వెళ్ళాలి. అయితే ఆ తిరిగి వెళ్తే ఏ రిస్క్ ఉంటుంది, దేనికైనా తాను సిద్ధము, చావో రేవో తేల్చుకోవటానికి వెళ్తున్నాను అనడం ద్వారా తన మద్దతుదారులకు ఒక కొత్త ఆశల్ని, స్ఫూర్తిని కలిగించింది. ఎందుకంటే ఆమె నవంబర్ 2025లో ఆమె పైన బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమె క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ అన్న పేరిట, అంటే 1400 మంది నిరసనకారులను చంపమని ఆదేశించింది, కాల్పులు జరపమని ఆమె పైన ఆరోపణ చేస్తూ ఆమె ఉరిశిక్ష విధించారు కూడా. అందువల్ల ఇవాళ బంగ్లాదేశ్లో ఆమె అడుగు పెడితే ఆమె పైన ఉరిశిక్ష పడుతుందా, అరెస్ట్ చేస్తారా, టార్చర్ చేస్తారా, లేదు ఆమె వెళ్తున్న ఆమె ఇంటి పైన దాడి చేస్తారా, ఆమెపై హత్యా ప్రయత్నం జరుగుతుందా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీకు అయినా కూడా ఆమె ధైర్యంగా నేను స్వదేశానికి వెళుతున్నాను అని ఒక 78 years ఏజ్లో తన మద్దతుదారులకు ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, ఆమె రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే, ఆమె ఆ వర్షన్ ఆఫ్ డెవలప్మెంట్స్, ఆమె ఆగస్టు 5, 2024లో దేశం విడిచి వెళ్ళే సమయంలో 2 hours టైం కూడా లేకుండే. అంటే ఆమె ఆఖరికి తమ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక మెసేజ్ కూడా రికార్డు చేసుకోవాలని అనుకుంటే కూడా సైన్యం చెప్పింది, సమయం లేదమ్మా, మీరు తక్షణం దేశం విడిచి వెళ్ళకపోతే మీ ప్రాణాలకి ముప్పని. ఎందుకంటే కొన్ని వేల మంది నిరసనకారులు వేగంగా ఆమె ఇంటిపైకి ముట్టడించడానికి వస్తున్న సమయం. ఆ సమయంలో ఆర్మీ చీఫ్, మేము ఇప్పుడు కాల్పులు చేయలేము, జరపలేము, అందువల్ల మార్గం లేదు, అని మిమ్మల్ని ఢిల్లీకి పంపించేస్తామని చెప్పి ఆమె పంపించారు. సో అప్పటి నుంచి ఆమె తన వర్షన్, అంటే జూలై ఆగస్టు 2024లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి ప్రొటెస్ట్ల పైన తన వర్షన్ ఇప్పటి వరకు చెప్పుకోలేకపోయారు. అందువల్ల నిన్నటి వేదికను ఉపయోగించి ఆమె తన వర్షన్ చెప్పుకున్నారు. అంటే జరిగింది ఏంటి, ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్లు కాదు, యాక్చువల్గా ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది ఎలా అంటే కోటా రిఫార్మ్స్ కొరకు. అంటే బంగ్లాదేశ్లో
ఈ 1971 లిబరేషన్ వార్, బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమం, విమోచన ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేది. దానికి వ్యతిరేకంగా నిరసనలు స్టార్ట్ అయినాయి. అది అయితే ఆమె నిన్న చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది కేవలం విద్యార్థుల నిరసనలు కాదు, మేము కోటా రిఫార్మ్స్ అడ్రస్ కూడా చేశాము, కానీ దీని వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయి, ఇడెన్ పవర్స్. నా గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అమెరికా ఒక ఐలాండ్ అడిగింది, ఆ ఐలాండ్ నేను ఇవ్వనన్నాను, ఇచ్చి ఉంటే నా ప్రభుత్వ పతనం జరిగేది కాదు అని. సో ఆమె ఇండైరెక్ట్ గా అమెరికా, పాకిస్తాన్లు తన ప్రభుత్వాన్ని కూల్చడంలో ఉన్నారు అని కూడా ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే జైషీ మహమ్మద్, లష్కర్-ఈ తోయిబా, ముఖ్యంగా లష్కర్-ఈ తోయిబా నాయకులు బహిరంగంగానే పాకిస్తాన్ బహిరంగ సభల్లో చెప్పారు, మేమే బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చామని. సో అందువల్ల తన పతనం వెనకాల ఇస్లామిస్ట్ మతఛాందసవాద శక్తులు ఉన్నాయి, బంగ్లాదేశ్ విమోచనను, స్వాతంత్రాన్ని వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి, పాకిస్తాన్ అనుకూల శక్తులు ఉన్నాయి, దీని వెనకాల అదృశ్యమైన పవర్స్ ఉన్నాయి. ఇది కేవలం విద్యార్థుల నిరసన కాదు అనేది ఆమె నిన్న ఈ వేదికను ఉపయోగించి ఇచ్చినటువంటి సెకండ్ మెసేజ్. థర్డ్ మెసేజ్ ఏంటంటే, బంగ్లాదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నది ప్రపంచానికి చెప్పడం. మీకు బంగ్లాదేశ్ ఎకానమీ షాటర్ అయిపోయింది, డెమోక్రసీ లేదు, రాజకీయ వ్యవస్థ లేదు, పెద్ద ఎత్తున మీడియా పైన దాడులు జరుగుతున్నాయి, మీకు ఎలక్షన్స్ ఫార్స్గా మారిపోయాయి, బంగ్లాదేశ్లో మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి అనేది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇన్ బంగ్లాదేశ్ పైన తన నరేటివ్ చెప్పడం అనేది ఆమె మూడో లక్ష్యం. నాలుగో లక్ష్యం ఏంటంటే, ఇండియాకు కూడా బంగ్లాదేశ్ ఏ రకంగా ప్రమాదకరంగా మారుతుంది అనేది చెప్పడం ద్వారా భారతదేశ ప్రభుత్వానికి, ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం. ఎందుకంటే మీకు షేక్ హసీనా కొడుకు కూడా మాట్లాడాడు, ఆయన బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కాబోతుంది, నెక్స్ట్ తీవ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి వస్తారు భారతదేశంలోకి అని. సో అందువల్ల ఒక వ్యూహాత్మకమైనటువంటి కారణాల రీత్యా ఆమె నిన్న మాట్లాడారు. సార్, మరి ఢిల్లీ వేదికగా షేక్ హసీనా చేసినటువంటి ఈ వ్యాఖ్యల ప్రభావం భారత్ బంగ్లాదేశ్ సంబంధాలపై ఎలా ఉంటుందంటారు? అంటే మొదటి నుంచి కూడా షేక్ హసీనా ఇష్యూ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ లో ఒక పెద్ద ఛాలెంజ్. నిన్న కూడా ఎప్పుడైతే ఆమె ప్రకటించారో, ఇప్పటి వరకు 2024 ఆగస్టు 5న ఆమె ఢిల్లీ చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. మనం ఎక్కడ ఆమెకు పొలిటికల్ అసైలం ఇస్తున్నామని చెప్పలేదు. భారత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఆమె ట్రాన్సిట్, ఆమె ఇతర వేరే చోటికి వెళ్ళే క్రమంలో ఇక్కడ ఆగారు అని. కానీ అమెరికా, లండన్ వెళ్ళాలంటే ఆమెకు ఆ దేశాలు అనుమతించలేదు. సో అందువల్ల ఆమె ఇండియాలోనే ఉండిపోయింది. 2 ఏళ్లుగా ఆమె ఈమెయిల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్, ఏఎఫ్పి అనే ఫ్రెంచ్ సంస్థకు ఇటీవల ఇచ్చినటువంటి ఈమెయిల్ ఇంటర్వ్యూలోనే తాను బంగ్లాదేశ్ వెళ్ళబోతున్నట్లు ప్రకటించారు. కానీ వాస్తవానికి ఆమె బహిరంగంగా మాట్లాడింది ఈ 2 yearsలో ఇదే మొదటిసారి. సో ఎప్పుడైతే ఆమె ఇలా ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా వారు అరేంజ్ చేసిన మీటింగ్లో మాట్లాడబోతున్నారని తెలవడంతోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. మన బంగ్లాదేశ్లో మన అంబాసిడర్ దినేష్ త్రివేదిని పిలిపించి ఫారిన్ పాలసీ అడ్వైజర్ టు ద బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ దేశ అబ్జెక్షన్ కూడా రైజ్ చేశారు. అయితే భారతదేశ స్టాండ్ ఏంటంటే, ఇది ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యవహారం కాదు, ఈ ఈవెంట్ ప్రభుత్వం ఆర్గనైజ్ చేయలేదు, ఒక ప్రైవేట్ ఎంటిటీ ఆర్గనైజ్ చేసింది, ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్ ఇన్ సౌత్ ఏషియా అని, మాకు ఎలాంటి సంబంధము లేదు అని భారత్ పేర్కొంది. కానీ అందరికీ తెలుసు, నిజంగానే ప్రభుత్వం కావాలి అనుకుంటే ఈ అవకాశం ఇచ్చేవారు కాదు. కానీ మనం మొదటి నుంచి కూడా షేక్ హసీనాతో భారత్కి ఇవాళ సంబంధాలు కాదు, ఇవాళ బీజేపీ అధికారంలో ఉందా, కాంగ్రెస్ అధికారంలో ఉందా అని సంబంధం లేదు. 1975 ఆగస్టు 15న ఆమె తండ్రి బంగ్లాదేశ్ జాతిపిత, అప్పటి బంగ్లాదేశ్ అధినేత అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ను సైనిక తిరుగుబాటులో చంపేశారు. ఆయన్నే కాదు, కుటుంబం మొత్తాన్ని చంపేశారు. అప్పుడు షేక్ హసీనా, ఆమె సిస్టర్ షేక్ రెహానా దేశంలో లేరు, అందువల్ల బతికిపోయారు వాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా చనిపోయే వాళ్ళే. సో ఆ తర్వాత తండ్రి హత్య తర్వాత కుటుంబం మొత్తం హత్య అయ్యాక, బంగ్లాదేశ్లో మిలిటరీ ప్రభుత్వం వచ్చాక ఆమె ఇండియాకు వచ్చారు. అప్పుడు కూడా 1981 వరకు భారతదేశంలోనే ఆశ్రయం పొందారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఆమె
భారత్లో కూడా ఆశ్రయం పొందారు. అందువల్ల ఇండియాలో ఆశ్రయం పొందడం ఆమె కొత్త కాదు, ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. సో అందువల్ల షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత్తో మెరుగైనటువంటి సంబంధాలు ఉండేవి. మీకు బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి భారత్ మద్దతు ఇచ్చింది. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక భూమిక పోషించింది. మీకు ముజిబుర్ రెహమాన్ ఇస్ ఏ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, షేక్ హసీనా ఫాదర్. మీకు అవామీ లీగ్ అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి తీవ్రవాద శక్తుల చొరబాటు కానీ, అంత ఇల్లీగల్ అక్రమ వలసదారులకు కానీ ఇవన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే ప్రో ఇండియన్, ఫ్రెండ్లీ టు ఇండియా ఉన్న పార్టీ. కానీ బంగ్లాదేశ్లో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాంటీ ఇండియా సభ ఇప్పుడు అధికారంలో ఉన్నది బిఎన్పి. దానికి ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ ఇది ప్రో పాకిస్తాన్ పార్టీ. అందువల్ల భారతదేశానికి ఆప్షన్ లేదు అవామీ లీగ్ మద్దతు ఇవ్వడం తప్ప. అయితే ఇటీవల కాలంలో మనం కాస్త పోస్ట్ హసీనా రియాలిటీని గుర్తించి మనము బంగ్లాదేశ్లో ఉన్న రెండు రాజకీయ శక్తుల్లో బెటర్గా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ భావించాం. ఎందుకంటే అవామీ లీగ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు, అవామీ లీగ్ నిషేధించారు. ఇక మిగిలిన ఏంటిది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి, బేగం ఖలీదా జియా కొడుకైన తారిక్ రెహమాన్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, రెండు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. ఈ రెండు ఇష్యూస్లో మనం సహజంగానే బెటర్ ఆప్షన్ ఎన్నుకున్నాం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలవాలని కోరుకున్నాం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలవడం ద్వారా భారత వ్యతిరేక శక్తులు ప్రో పాకిస్తాన్ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ఓడిపోయాయి. కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డిప్లొమసీ చేశాం. ప్రత్యేకంగా బేగం తారిక్ రెహమాన్ ప్రైమ్ మినిస్టర్ కాకముందే, ఎన్నికలు జరగకముందే బేగం ఖలీదా జియా చనిపోతే అంత్యక్రియలకు మన ఫారిన్ మినిస్టర్ వెళ్ళారు. పాకిస్తాన్ కూడా ఫారిన్ మినిస్టర్ రాలేదు, స్పీకర్ పంపారు. సో ప్రైమ్ మినిస్టర్ ప్రత్యేకంగా పర్సనల్ కండోలెన్స్ లెటర్ రాశారు. అయినా కూడా ఫండమెంటల్ ఇరిటెంట్స్ మిగిలి ఉన్నాయి. ఆ ఫండమెంటల్ ఇరిటెంట్ ఏంటంటే షేక్ హసీనా ఇండియాలో ఉండడం. సో మీకు బంగ్లాదేశ్ తారిక్ రెహమాన్ సాధారణంగా నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ ఈ దేశాలలో కొత్తగా ఎవరు ప్రెసిడెంట్ అయినా ఫస్ట్ ఇండియాను విజిట్ చేస్తారు. అలాంటిది తారిక్ రెహమాన్ ఫస్ట్ చైనాకి వెళ్ళారు సో ఇండియాకి రాకుండా. సో అందువల్ల మొదటి నుంచి కూడా భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్లో బంగ్లాదేశ్ క్రికెటర్ను తీసుకొని తర్వాత డ్రాప్ చేయడం కూడా రెండు దేశాల సంబంధాలు ఇబ్బందిలోకి తెచ్చాయి. బంగ్లాదేశ్ భారత్లో ఆడమని చెప్పింది, ఈ గందరగోళం అంతా జరిగింది. సో అందువల్ల మొదటి నుంచి కూడా ఇరిటెంట్ ఉంది. కానీ ఇండియాకు అనివార్యమైన పరిస్థితి, ఎందుకంటే టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ హసీనాతో ఇప్పుడు హసీనాను డిజోన్ చేసుకునేటువంటి పరిస్థితి భారతదేశానికి లేదు. అందువల్ల నిన్న వేదిక ఇచ్చినా అల్టిమేట్గా ఆమె తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళబోతోంది కనుక సో మనం అప్పచెప్పినా వాళ్ళు ఆమంతరం ఆమె వెళ్ళిపోయినా ఇట్ మీన్స్ ఒక ఇరిటెంట్ అయితే పోతుంది. ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలి, ఆమెను అప్పచెప్పాలని అడుగుతున్నారు, అప్పచెప్పే ప్రసక్తి అయితే లేదు. కానీ ఆమె ఎలాగూ బంగ్లాదేశ్ వెళ్తున్నారు కనుక ఆ మేరకు ఇండియాకు కాస్త రిలీఫ్ ఉంటుంది. కానీ అనివార్యంగా బంగ్లాదేశ్ ఇండియా రిలేషన్స్లో ఉన్న స్ట్రక్చరల్ ఫాల్ట్ లైన్ అది మనం ఏమి చేయలేం. ఎందుకంటే అక్కడ ఉన్న శక్తులు భారత్ వ్యతిరేక శక్తులు ఉన్నంతలో మనకు అవామీ లీగ్ ఫ్రెండ్. సో అవామీ లీగ్ మనకు దశాబ్దాల స్నేహం. సో అవామీ లీగ్ నాయకత్వాన్ని అండగా ఉండడం అనేది భారత్ విదేశాంగ విధానంలో భాగం. కాస్త ఉన్న పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేసినా ఒక లాంగ్ టర్మ్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్ ప్రివేల్ అవుతుంది కదా. ఎస్ సార్. అయితే